దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా రండి, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి మోషే, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇచ్చిచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము అని ప్రభుని యేసుక్రీస్తు వారు ఆనాడు తండ్రి దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, మీకు అనగా ఇశ్రాయేలీలందరికీ ఇవ్వాలనుకుంటున్నటువంటి ఈ కనాను దేశాన్ని చూడ్చి రావడానికి ఒక మనుషులను పంపించు. ఆ కనాను దేశం ఎలాగుందో, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, అక్కడ వాళ్ళ గుడారాలు, వాళ్ళ కోటలు, భూసారము, మరి చెట్లు ఎలాగున్నావో ఇవన్నిటి కూడా కొన్ని పండ్లు కూడా తీసుకొని రండి అని చెప్పు అనేసరికి మరి మోషే మరి గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని ఆ యొక్క ప్రదేశం నుంచి పారాను అరణ్యంలో దిగిన తర్వాత ఆ పారాను అరణ్యంలో నుంచి ఆ కనాను దేశానికి 12 మందిని పంపిస్తూ దేశ సంచారం చేసుకుని గూఢచారుల వల్లగా వెళ్ళి రమ్మని 12 మందిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 12 మంది వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, అక్కడ చూస్తుంటే వాళ్ళు ఉన్నారంట, అక్కడ అనాకీలు ఉన్నారంట, అహీమయ, షేమయ, తల్మయ అనేటువంటి జాతులు ఉన్నారు అక్కడ. అనాకీలు అంటే చాలా ఎత్తైనటువంటి మనుష్యులు వాళ్ళు. అనాకీలు, అహీమాను, షమయి, తల్మయి, ఈ జాతుల మనుషులు ఉన్నారు. చాలా ఎత్తైనటువంటి మనుషులు, చాలా బలమైనటువంటి మనుషులు ఉన్నారు. ఆ మనుషులను చూశారు. అంతేకాకుండా అక్కడ సారం చూస్తుంటట, అక్కడ ఒక్క ద్రాక్ష గెల దండను ఇద్దరు మోయాలంట. నేలకు మరి ఆ దండ మోస్తూ ఉండేది అనేసి వాళ్ళు చూసినటువంటి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అంచేతనే ఈ విషయాలన్నీ కూడా దేశ సంచారం తీసుకుని వచ్చి మోషే దగ్గరకు వచ్చి మోషేతో అంటున్నారు, అయ్యా మేము చూసాము, కానీ అక్కడ ప్రజలు, ఆ దేశంలో నివసించే ప్రజలు చాలా బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారము గల మిక్కిలి పెద్దవి. చూడండి, ఆ దేశం తన గొప్పతనాన్ని దేవుడు తన ప్రజలకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ స్థలాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని మరి చూసి రమ్మన్నప్పుడు ఈ 12 మంది మాట్లాడిన మాటలు, అయా అది ఆ జనాలు బలవంతులు, ఆ పట్టణాలన్నీ కూడా మిక్కిలి ప్రాకారంలో ఉన్నాయి, మరి గొప్పవి. అక్కడ అనాకీలు ఉన్నారు, హిత్తీలు, ఎబీసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించు ఉన్నారు. చూడండి, కొండ ప్రాంతాలు హిత్తీలు ఉన్నారు, మరి ఎబూషీలు ఉన్నారు, అమోరీలు అందరూ ఉన్నారయా అని చెప్పినప్పుడు, అయితే కాలేబు మోషే ఎదురు జనులను నిమ్మలపరిచి, కాలేబు, యెహోషువ వీళ్ళంటున్నారు, అయ్యా మనందరూ దాన్ని స్వాధీనం చేసుకుంటాం, దేవుడు మనకిస్తాడు, మనకు జయించే శక్తి మనకు ఉంది, మనం చూసొచ్చినటువంటి ఆ దేశము చాలా గొప్పది అని కాలేబు, యెహోషువ మరి ప్రజల ఎదుట, మోషే ఎదుట చెబుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఈ 10 మంది మాత్రము, 12 మందిలో 10 మంది మాత్రం చెడ్డ సమాచారం చెప్పి, ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళు అంటున్నారు, ఆ దేశుతాలకు నివాసులు మన నివాసులను భక్షించు దేశము, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. చూడండి ఎలా నెఫీలీలు ఉన్నారు, నెఫీలీలను చూస్తాము, అనాకీలను చూస్తాము, అక్కడున్న జాతులను చూస్తాము, వాళ్ళు చాలా బలవంతులు. ఈరోజు చెడ్డ సమాచారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు నువ్వు ఏ సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి నువ్వు జీవం గల దేవుని చేతిలో పడ్డావు, సర్వశక్తి గల దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఆయన నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, నిన్ను స్వరక్తం ఇచ్చి కొనుక్కొని నిన్ను బలమైనటువంటి జనముగా చేసినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు నువ్వు భయపడుతూ ఉంటున్నావు? వై యు హావ్ ఫియర్? అయితే ప్రభువారు అంటున్నారు, డోంట్ డిస్మై, డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ, నేను మీకు సదాకాలం ఉంటాను ప్రభు అన్నప్పుడు, ఇదిగో కాలేబు, యెహోషువ అంటున్నారు, అయ్యా మీరు ఆగండి, ఇది ఆ దేశం మందే, మనకి ఇస్తున్నాడు దేవుడు అనేసి అంటే వీళ్ళు చెడ్డ సమాచారం తెచ్చి వాళ్ళు అంటున్నారు. ఏమైనా సమాచారం అంటే వాళ్ళు ఉన్నత దేవులు, మనం అక్కడికి వెళ్తే మనం కొట్టేస్తారు, మనం తినేస్తారు, మనం చంపేస్తారు అంటున్నారు. ఈరోజు ఇదే సమాచారం ప్రజలకు అందుతూ ఉంది.
అయ్యా ఆ ఊరు వెళ్తే వాళ్ళు, ఆ ఊరు సువార్తకి వెళ్తే, ఆ గ్రామానికి సువార్తకి వెళ్తే, ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్తే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మూర్ఖులు, మనల్ని చంపేస్తారు, మనల్ని కొట్టేస్తారు, జైల్లో పడేస్తారు, ఉద్యోగాలు పోతాయి, జీవితాలు పోతాయి. ఇదే మాట చెప్పి సర్వసభ్య సమాజాన్ని, దేవుని సంఘాన్ని నిమ్మలపరిచే జనులు లేరా? ఈరోజు నిమ్మలపరిచే జనులు ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సమాచారం సంఘానికి ఇస్తున్నావు? ఏ సమాచారాన్ని నువ్వు దైవజనుడిగా ఉండి, సేవకుడిగా ఉండి, ఒక విశ్వాసిగా ఉండి, సంఘ పెద్దగా ఉండి ఏ సమాచారాన్ని ఇస్తున్నావు సంఘానికి? ఏ సమాచారము, ఏ మెసేజ్ అందిస్తున్నావు వాళ్ళకి? దేవుని బిడ్డలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెడ్డ సమాచారం అందించారు, వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు చెడ్డ సమాచారం, అయ్యో మనకి ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఇంకా అయ్యో వాళ్ళు ఇంకా అంటున్నారు, ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఎందుకు వెళ్ళాలని చెప్తూ ఉన్నారు. ఎందుకు వెళ్ళాలంటే అది ఉన్నతమైన దేశం అది. అయితే వాళ్ళు కనాను వెళ్ళి చూడడానికి వెళ్ళారు, మనం పరమ కానానికి ప్రయాణమై ఉన్నాం. వాళ్ళకన్నా శ్రేష్టమైనది మనకి, వాళ్ళకన్నా సౌందర్యమైనది, వాళ్ళకన్నా సుందరమైనటువంటి దేశం మనకి, అక్షయమైనటువంటి దేశం మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉంటే ఈ లోకంలో అనేక మంది క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ మనుషులు, మరి దేవుని నమ్ముకున్న బిలీవర్స్, విశ్వాసులు, సేవకులు, పాస్టర్లు, కాపరులు అంటున్నారు, వద్దు ఆ గ్రామానికి వెళ్ళదు, ఈ గ్రామానికి వెళ్ళదు, ఈ ఊరు వెళ్ళద్దు, ఆ ఊరు వెళ్ళద్దు. ఎందుకు ఈ సమాచారం? ఈ రకంగా ఉంటే వాళ్ళు అంటున్నారు, ఈ మాట అనేసరికి వాళ్ళు అంటున్నారు, అయ్యో ఐగుప్తులో మేమేం చావలేదు, ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, మా భార్య పిల్లలు మరి తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా? ఐగుప్తుకు వెళ్ళుటకు ఒక మేలు కాదా? ఒక దేవుని బిడ్డల నోట్లోంచి వచ్చినటువంటి మాట ఇదే. సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి నుండి వచ్చినటువంటి ఒక అద్భుతం, ఒక విచారకరమైనటువంటి మాట ఇది. మేమేలా ఐగుప్తునకు తిరిగి వెళ్ళదము? మేమెందుకు ఇలా చేసుకున్నాం? మేము ఐగుప్తుకి వెళ్ళుట మేలు కాదు, ఒక నాయకుడు నియమించుకుని వెళ్ళిపోదాం వల్ల అంటున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజము, క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబాలు, విశ్వాస కుటుంబాలు అనేక మంది లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ యొక్క సమాజంలో చెడ్డ సమాచారం అందించేసరికి, దయచేసి ఏ సమాచారం అందిస్తున్నావో, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావో సంఘానికి, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావో ఆలోచించుకో ప్రియమైనటువంటి దేవుని కుమారుడా. అయితే ఎన్నుపు కుమారుడైనటువంటి యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ కూడా బట్టలు చింపుకొని వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆగండి, బట్టలు చింపుకున్నారండి. ఒక ఇద్దరు దైవజనులు బట్టలు చింపుకున్నారు, ఒక ఇద్దరు విశ్వాసులు బట్టలు చింపుకున్నారు, ఒక ఇద్దరు కాపురులు బట్టలు చింపుకుంటూ ఉన్నారు. అయ్యా చాలా పొరపాటు, అది రమ్యమైన దేశం, అది ఆ దేశానికి మనం వెళ్తాం, ఆ దేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, మీరు ప్రజలకు భయపడకండి, వాళ్ళు మనకు ఆహారం అవుతారు అంటే అక్కడున్న ప్రజలు వీళ్ళని అంటున్నారు, రాళ్లతో కొట్టి చంపండి. చంద్రుడు ఎంత హృదయం కఠినమైపోయిందో. మరి ఇదే ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఆ యొక్క భయంకరమైన తెగుళ్ళను చెడిపించినప్పుడు ఎన్ని కార్యాలు చూడలేదు వాళ్ళ జీవితాల్లో. ఐగుప్తు ఎలా సముద్రాన్ని పాయలేనప్పుడు చూడలేదా? ఆకాశం నుంచి మన్నాను పంపించినప్పుడు చూడలేదా? బండలో నుంచి ఇంత లక్షల మందికి నీరు ఇచ్చినటువంటి దేవుడు ఆ దేశాన్ని ఇస్తానంటే నమ్మటం లేదు. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు, ఈ రోజు కూడా చాలా మంది దేవుని బిడ్డలు ఇదే మాట అడుగుతున్నారు. చనిపోయినాక ఎవరు చూస్తారు? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? ఎవరు చూసి వచ్చారా? ఎవరైనా అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. మరి వీళ్ళు వచ్చారు కదా, సమాచారం అందించారు కదా, అందించినప్పుడు 10 మంది చెప్పిన మాటే వీళ్ళు నమ్మి ఆ దేశానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. అయితే దేవుడికి కోపం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను ఈ సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. ఎన్నాళ్ళు నమ్మకంటా ఉంటారు వీళ్ళు. ఎన్ని సంవత్సరాలు ఉంటారయ్యా వీళ్ళందరూ? ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెబుతూ ఉన్నాను దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని క్రియలను. వీళ్ళ జీవితంలో చూడలేదా? ఇన్ని క్రియలు చూసినటువంటి దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు. మరి ఎందుకు వెనకాడిపోతూ ఉన్నారు? దేవుడికి కోపం వస్తూ ఉంది. ఈ రోజుగో ఇదిగో ఇంకా అంటున్నాడు, ఇక్కడి నుంచి మరి నేను చెబుతూ ఉన్నాను, ఈ జనము ఆ దేశానికి వెళ్ళరు.
ఎవరైతే విశ్వసించలేదో ఆ ప్రజలందరూ కూడా దేవుని దేశానికి, కనాను దేశానికి నేను పంపియను, వాళ్ళందరినీ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు అన్నాడంతే. ఆ మాట అనగానే అనేకమైనటువంటి పిల్లలు మాత్రం తీసుకెళ్తాను, యెహోషువ కాలేబు కుటుంబాలు తీసుకెళ్తాను అన్నాడు. వాళ్ళు మాత్రం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళ బిడ్డలు మాత్రమే వెళ్ళారు, కానీ ఆ దేశాన్ని వాళ్ళు చూడలేకపోయారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనం ఈ మాట చాలా విచారకరమైన మాట. ఎందుకంటే మనం తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడో, కాపురు ఏం చెప్తున్నాడో, దైవజనుడు ఏం చెప్తున్నాడో, దేవుని వాక్యం చెప్పేది ఏంటో, ఈ మాట మనం ధ్యానం చేసుకోవాలి. ఈ మాట మనం చూడాలి. ఈ మాట మనం చూడాలి. ఆ మాట మనకు జీవం కలిగిస్తుంది. ఆయన మాట ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో ఎన్నో చేశాడు, మర్చిపోవద్దు. ఇగో నూతన సంవత్సరం కూడా రాబోతుంది. 24లో నేను చేశాడు, 25ని కూడా ఎదుర్కోబోతున్నావు. మరి 2025లో కూడా నువ్వు ప్రవేశిస్తావు. ఎన్నో మేలులు దేవుడిని జీవితాల్లో చేశాడు. మర్చిపోవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అన్యుల వలె మీరు చూడవద్దు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట ఈ ప్రజలందరికీ చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా అయ్యో మేము చూడమా అని, చనిపోతామా అయ్యో అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. సరే మనం వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుని దగ్గర మొక్కుకుందాం రండి అంటే, అప్పుడు మోషే అంటాడు, యెహోవా మీ మధ్య లేడు కనుక మీ శత్రువులు ఎదుట హతం చేయబడతారు, కాబట్టి మీరు అటు వెళ్ళకండి అంటే, లేదు మేము వెళ్తాం. కొండ మీదకి వెళ్ళారు. అక్కడ అనాకీలు, కనానీయులు, అమాలేకీలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి బిడ్డలను కొట్టి చంపేశారు. చూడండి, దేవుని మాటకి ప్రతిదానికి విరోధమే. వద్దు అని దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వెళ్ళొద్దని దగ్గరికి వెళ్తూ ఉన్నారు, చేయదని పనే చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేయదని చేస్తారు, పాపం చేయదని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టముగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, ఇగో మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము మరి కూరాకులు తిన్నాము, కాకరకాయలు తిన్నాము, బీరకాయలు తిన్నాము, తోటకూరలు తిన్నాము, చేపలు తిన్నాము, ఎన్నెన్నో రుచులు చూసాం మేము ఈరోజు కూడా దేవుని ప్రజలు ఇదే మాటలు. ఏమయ్యా, ఆనాడు మేము ఎంత తాగి, ఎంత తందనాలాడి, ఎంత సంతోషి, ఎన్ని క్లబ్బుల్లో తిరిగాము మేము. ఈరోజు అవన్నీ బంద్ అయిపోయాయి. కానీ దాంట్లో లేని సంతోషము దీంట్లో పరమ సంతోషం ఉందనే సంగతి వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు వదులుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా దేవునిచ్చిన మేలుని మర్చిపోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యానికి రారు. వాళ్ళ బిడ్డలు తీసుకెళ్తాను, కానీ ఎవరిని కూడా తీసుకుని వెళ్ళను ఆ కనాను దేశానికి అన్నాడు. అదే రీతిగా జరిగింది. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలారా, రండి దేవుని విశ్వాసం నుంచి ఆయన ఉందే మనం మరి ఏకాంతంగా మోషేతో కలిపి నడిచి సాగిపోవడానికి సిద్ధపడతాం. అహరోను మరి మోషే అహరోను వీరందరూ కూడా చూడలేకపోయారు, కానీ యెహోషువ కాలేబు మాత్రమే చూడగలిగారు. వాళ్ళతో పాటు మనం కూడా సాగిపోవడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.